వల్లభనేని వంశీని కస్టడీకి ఇవ్వాలని పోలీసుల పిటిషన్ వేయనున్నారు. ప్రాథమిక విచారణలో వంశీ ఎటువంటి సమాచారం ఇవ్వలేదని పోలీసులు అంటున్నారు. వంశీని వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ వేయనున్నారు. ఈ కేసులో కీలక నిందితులు మరికొందరి ఆచూకీ తెలియాల్సి ఉంది. సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసిన వంశీ అనుచరులు కొంతమంది కూడా పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. కిడ్నాప్ చేసి వంశీతో పాటు అరెస్ట్ అయిన మరో ఇద్దరిని కూడా పోలీసులు కస్టడీకి ఇవ్వాలని మరో పిటిషన్ వేయనున్నారు. కాసేపట్లో విజయవాడ కోర్టులో పోలీసులు పిటిషన్లు వేయనున్నారు. వల్లభనేని వంశీని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ వేయనున్నారు. ప్రాథమిక విచారణలో వంశీ ఎటువంటి సమాచారం ఇవ్వలేదని పోలీసులు అంటున్నారు. వంశీని వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ వేయనున్నారు. ఈ కేసులో కీలక నిందితులు మరికొందరి ఆచూకీ తెలియాల్సి ఉంది. సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసిన వంశీ అనుచరులు కొంతమంది కూడా పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. కిడ్నాప్ చేసి వంశీతో పాటు అరెస్ట్ అయిన మరో ఇద్దరిని కూడా పోలీస్ కస్టడీకి ఇవ్వాలని మరో పిటిషన్ వేయనున్నారు. కాసేపట్లో విజయవాడ కోర్టులో పోలీసులు పిటిషన్లు వేయనున్నారు. ఈ పిటిషన్ సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు సిద్ధంగా ఉన్నారు. రామారావు. శంకరి కిడ్నాప్ బెదిరింపుల కేసులో నిన్న అరెస్ట్ అయిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని తమ కస్టడీకి ఇవ్వాలి అని చెప్పి విజయవాడ పోలీసులు ఈ రోజు విజయవాడ కోర్టులో పిటిషన్ వేయబోతున్నారు. అదేవిధంగా వంశీతో పాటు అరెస్ట్ అయిన మరో ఇరువురిని కూడా తమ కస్టడీకి వారం రోజుల పాటు ఇవ్వాలని కోరుతున్నారు. ఈ కేసులో నిన్న ప్రాథమిక విచారణ సందర్భంగా వల్లభనేని వంశీ దర్యాప్తు సంస్థ అధికారులకు ఎటువంటి సహకారం అందించలేదని, ఏ ప్రశ్నకు కూడా సరైన సమాధానం చెప్పలేదు అని చెప్పి కూడా పోలీసులు ఈ పిటిషన్ లో పేర్కొన్నారు. అదేవిధంగా సత్యవర్ధన్ కిడ్నాప్ చేసిన వంశీ అనుచరుల్లో మరి కొంతమంది కీలక నిందితులు పరారీలో ఉన్నారని, వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవాల్సి ఉంది అని కూడా వివరించారు. వంశీని అదుపులో తమ కస్టడీకి ఇస్తే అతన్ని విచారించి మిగతా నిందితుల ఆచూకీ ఎక్కడ ఉన్నారు వాళ్ళు, అదేవిధంగా అసలు కిడ్నాప్ ఏ విధంగా జరిగింది, బెదిరింపులు ఏంటి, ఒక కేసు దర్యాప్తు జరుగుతుండగా అందులో ఫిర్యాదుదారుణ్ణి బలవంతంగా కిడ్నాప్ చేసి బెదిరించి అతని ద్వారా అఫిడవిట్ ఫైల్ చేయించిన కేసుకు సంబంధించి కీలక ఆధారాలు లభ్యం కావాల్సి ఉందని, అందువల్ల వంశీని తమ కస్టడీకి వారం రోజుల పాటు ఇవ్వాలి అని చెప్పి కూడా విజయవాడ పోలీసులు కోర్టులో పిటిషన్ వేయాలని నిర్ణయించారు. ఇదే సమయంలో వంశీ బెయిల్ పిటిషన్ కూడా వేస్తారు అని చెప్పి కూడా ఆయన తరఫు న్యాయవాదులు ప్రయత్నాలు చేస్తున్నారు. హైకోర్టులో లంచ్ మోషన్, ఈ కేసును కొట్టివేయాలని లంచ్ మోషన్ వేయడమా, లేక ఈ కేసుకు సంబంధించి వల్లభనేని వంశీకి సంబంధించి తర్వాత వీటన్నిటికీ సంబంధించి కూడా ఆయన్ను కేసు కొట్టివేయాలని కోరుతూ పిటిషన్ వేస్తే ఎలా ఉంటుంది అనే కూడా క్రాష్ పిటిషన్ వేయాలి అని కూడా ఆయన తరపు న్యాయవాదులు చూస్తున్నారు. బట్ వంశీని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే టెక్నాలజీ నుంచి ఎవరూ తప్పించుకోలేరని కూడా విజయవాడ సిపి రాజశేఖర్ బాబు కొద్దిసేపటి క్రితం వ్యాఖ్యానించారు. దీంతో పాటు వంశీని తమ కస్టడీకి ఇవ్వాలి అని కూడా పిటిషన్ వేయబోతున్నట్టు కూడా కొద్దిసేపటి క్రితం సిపి రాజశేఖర్ బాబు మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆయన వంశీ ఎవరినైతే సత్యవర్ధన్ ని వంశీ అనుచరులు కిడ్నాప్ చేసి విజయవాడ కోర్టు వద్దకు తీసుకువచ్చి ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరుగుతున్న సమయంలో కోర్టులో న్యాయమూర్తి వద్ద అఫిడవిట్ వేయించడం, అదేవిధంగా అతన్ని వంశీ కారులోనే తీసుకొచ్చిన వ్యవహారానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ కూడా పోలీసులకు నిన్న లభ్యమైంది. ఆ ఫుటేజ్ ఆధారంగానే వంశీ అనుచరుల పాత్ర ఇందులో ఉంది అని చెప్పి పోలీసులు నిర్ధారణకు వచ్చిన అనంతరం ఈ కేసు నమోదు చేశారు. దీంతో పాటు సత్యవర్ధన్ సోదరుడు కిరణ్ కూడా చేసిన ఫిర్యాదుతో పోలీసుల అనుమానానికి మరింత బలం చేకూరింది. దీంతోనే నిన్న అరెస్ట్ అయిన వంశీని తమ కస్టడీకి ఇవ్వాలి అని చెప్పి పోలీసులు ఈ రోజు విజయవాడ కోర్టులో మరికొద్ది సేపట్లో పిటిషన్ వేయబోతున్నారు. శంకరి. రైట్, థ్యాంక్ యూ రామారావు.